అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామం నుంచి కడవకొల్లు వరకు జర్మన్ టెక్నాలజీతో నూతనంగా 4.80 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం రోడ్డు నాణ్యత పరిశీలించడానికి గ్రామంలో పర్యటించానని బోడే పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి పెద్దపీట వేస్తున్నామని 100 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేశామని అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయని చెప్పారు. ₹1 అవినీతి జరిగినట్లు నిరూపించాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిరోధకులు ఎవరో ప్రజలందరికీ తెలుసని బోడే ప్రసాద్ వెల్లడించారు. ఆకునూరు నుంచి కడవకొల్లు పొట్లపాడు మీదుగా వచ్చే కడవకొల్లు రోడ్డుకి 5.3 కిలోమీటర్లు 4,80,00,000 రూపాయలు నిధులతోటి అభివృద్ధి చేయటం జరుగుతూ ఉంది. ఇది కొత్త టెక్నాలజీ తోటి జియో మ్యాట్ అంటే రోడ్డు నూతనంగా నిర్మాణం చేసే రోడ్డు కింద జియో మ్యాట్ ఒక రబ్బర్ లాంటి మ్యాట్ని కింద వేసి దాని మీద దాదాపు 8 మీటర్ల వెడల్పుతోటి సైడ్ షోల్డర్స్ కానీ లేకపోతే రోడ్డు కానీ మొత్తం కానీ 8 మీటర్లు ఇది కొత్త టెక్నాలజీ తోటి జియో మ్యాట్ తోటి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఈ మ్యాట్ వలన దాదాపు 10 సంవత్సరాల వరకు రోడ్డు నాణ్యత ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడా కూడా పాట్ హోల్స్ కానీ లేకపోతే వేసిన 2-3 సంవత్సరాలకి ముఖ్యంగా ఇది బ్లాక్ కాటన్ సాయిల్ వేసిన 2-3 సంవత్సరాలకే రోడ్డు పాడవటం కానీ ఇది కానీ అవుతా ఉన్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీ తోటి ఈ యొక్క రోడ్డుని జియో మ్యాట్ ఏర్పాటు చేసి వేస్ట్ ప్లాస్టిక్ లిక్విడ్ తోటి పైన మనం వాడే తారు రోడ్డుకి వేస్ట్ ప్లాస్టిక్ లిక్విడ్ కూడా టిన్స్ తోటి తీసుకొచ్చి దాన్ని కూడా మిక్స్ చేసి ఈ యొక్క రోడ్ నిర్మాణం చేయబోతా ఉన్నారు. కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మున్సిపాలిటీలో కానీ కొన్ని చోట్ల. ఎందుకంటే అభివృద్ధి చూసి ఓర్వలేక కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని చోట్ల మేము చేసాం, ఏది టెండర్ పిలవకుండా వర్కులు చేశారు. ఎందుకనంటే ఎమర్జెన్సీని బట్టి. ఇప్పుడు కానూరే తీసుకుందాం. కానూరులో రంగాగారి విగ్రహం దగ్గర డ్రైన్ కొంత మేరకు టెండర్లు పిలవడం జరిగింది సిఆర్డిఏలో. దాని వరకు అభివృద్ధి చేసినాక కొంత చెరువు వైపున నీరు డైరెక్ట్గా చెరువులోకి వెళ్లకుండా మళ్లించడానికి మెయిన్ రోడ్డు పూర్తి చేయాలంటే డ్రైన్ పూర్తి చేయాలి. ఒక్కొక్కసారి టెండర్లు ఖరారు కాకుండానే వర్క్ చేపిస్తాం. దానికి పెద్ద ఎత్తున ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముందు అజ్ఞానపు పొరల్లో నుంచి బయటికి రండి. నేను చెప్తున్నా, ఎక్కడైనా ₹1 అవినీతి జరిగిందని కాంట్రాక్ట్ వర్కులు మీరు నిరూపించండి. ముందు టెండర్ పిలవకుండా కొన్ని వర్కులు ఎమర్జెన్సీని పెట్టి చేయటం జరిగింది. దానికే గోరంతలు కొండంతలు చేసి మాట్లాడుతూ ఉంటే ఈరోజు కానూరులో కొన్ని డ్రైన్ పనులు చేస్తూ ఉన్నదాన్ని ఆపేశారు. సుమారుగా 1 నెల రోజులు మళ్ళీ లేట్ అయిపోవటం జరుగుతూ ఉంది. దానివల్ల మీకు ఒరిగేది ఏంటో మరి ప్రజలు ఆలోచించుకోవాలి. ఈరోజు అభివృద్ధి నిరోధకులు ఎవరు అనేది ప్రజలు